ఏరా మీకు ఇంకొక చోటు దొరకలేదా సార్? సార్ ఈ సర్టిఫికేట్ ఫైలు ఏంటయ్యా సరుగుతున్నావు? ఏం ఫైలు సార్? ఆ కుర్రాడు అదే సార్, వీడిని కూడా గుర్తుపట్టాడే. అయితే అతందే సార్ ఇది. ఒక ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడని. కేసులు సాల్వ్ చేసేవాళ్ళ ఫైళ్ళని చక్కర పెట్టుకున్నావే, లోపల పెట్ట. ఆ ఫైల్ ఎప్పుడు ఇవ్వాలో నేను చెప్తాను. నీ వల్ల పైసా కూడా పనికిరాని వాళ్ళు నా ముందే ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ కేసు నా దగ్గరికి కాకుండా వేరే పోలీస్ స్టేషన్ గనక వెళ్ళుంటే ఈ పాటికి లాకప్ డెత్ లో పోయేవాడివి. అప్పుడు అర్థమయ్యేది. న్యాయంగా చూస్తే తీసుకునే జీతానికి మీరు చేయాల్సిన పని. ఎదిరించి మాట్లాడడం మార్కో. హాస్పిటల్లో పీనుగులా పడున్నవాడు ఇంకా మీ మీద కేసు పెట్టలే. వాడు గనక బయటకు వచ్చాడంటే అప్పుడు ఉంటుంది మీ సంగతి. ఇలా చూడు, ఒక నెల రోజులు సిటీలో ఎవ్వడు ఉంటానికి వీల్లేదు. కాదు ఇక్కడే కొట్టుకొని చేస్తామంటే ఆ తర్వాత మీ కర్మ. నా మాట వినకుండా ఇంకోసారి వీడితో కలిసి మీరు తిరగటం చూశారా? తిరగం సార్. 302 పేరోల్లో వీడి దగ్గర సంతకం తీసుకొని పంపించు. ఏయ్ నువ్వుండు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు ఎందుకురా? మీ నాన్నతో కలిసి పుట్టానన్న పాపానికి ఇంకా ఎంతకాలం నీకోసం ఈ ఉద్యోగం చేయాలి? అందుకేనా ఈ యూనిఫామ్ వేసుకుందే? ఇలా చూడు, నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. వెళ్లకుండా నన్ను మోసం చేసి ఇక్కడే తిరగాలని చూస్తే నువ్వు ఎవరి కోసం ఇదంతా చేశావో ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ పేరు రోడ్డుకి ఎడుస్తా. అర్థమైందా? వెళ్ళే. మీ నాన్న పేరు? కనకలింగం సార్. ఏ ఊరు? ఈ ఊరే సార్, జీవనగర్. సైన్ చేయి. సారీ మామా, అన్నిటికీ వాడే కారణం. బస్సులో బాటిల్ పాస్ చేశాడే, వాడి మొహం నీకు గుర్తుందా? బస్సులో అని సరిగ్గా చూడలేదురా, ఆఫీస్లో చూశాను. ఫ్లాట్ నంబర్ రే ఆడిని దొరికి చేయాలరా. పనిచేస్తున్నావు? పనేం లేదు సార్, వెతుకుంటున్నా. రే దున్నపోతలా ఉండి ఏడుస్తున్నావు. దున్నపోతే అది తిన్నావు, నాకు పిచ్చకొప్ప వస్తుంది. ఒక ఐడియా చెప్తాను, వింటావా? మళ్ళీనా? దీన్ని కొట్టు, ఏడుపు ఆగుతుంది. రే వద్దబ్బా, ఘాటుగా ఉంది. ఇదిగో తీసుకో. ఆగదబ్బా. టైం అయింది, వెంటనే ఎలిఫెంట్ గేట్కి రా. కాల్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్కడివే వస్తే తీసుకెళ్తావు, గుంపుగా వస్తే ఏరుకెళ్ళాలి. తీసుకెళ్లాలా ఏరికెళ్లాలా అని నువ్వే డిసైడ్ అవు. వేరే వేరే నంబర్ నుంచి కాల్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకు. ఏంటి, ఎవరు తెలిసిందా? ఇంకోసారి కాల్ వస్తే ఎవరో కనిపెట్టొచ్చు సార్. పిల్లాడిని దుప్పట్లో చుట్టి డిక్కీలోకి ఎక్కించు. అలాగేనా? ఊరుగానోడు ఈ ఊరొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడతాడా? ఈ ఊళ్ళో వాడు ఎలా బతుకుతాడో చూస్తా. ముందు పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోమని. వెళ్ళవయ్యా, వెళ్ళి ఆ ఫైల్ పట్టరా. వెళ్ళు. నేను మాక్సిమం ఒక రోజు వరకు మీ సర్టిఫికేట్స్ ఏవి లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయకుండా, అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనా, పరుతి ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఎవరి కోసం ఇదంతా చేశావో ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ పేరు రోడ్డుకి ఎడుస్తా. అన్నట్టు ఊరికి కొత్తనే చెప్పుకో, నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు.